1.5 ఇయర్ అవుతుందండి. నేను వాడికి హెల్ప్ చేస్తే, వాడు హెల్ప్ అడిగిండు. కొజ్జాగాడిలాగా హెల్ప్ అడిగిండు నాకు. హెల్ప్ చేస్తే నాకు మ్యారేజ్ జరగనిస్తలేడండి. మ్యారేజ్ జరగనిస్తలేడు. నన్ను మూవ్ ఆన్ అవ్వనిస్తలేడు. నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు ఫిజికల్‌గా, మెంటల్‌గా డైలీ. 500 మందిని, 1000 మందిని మా అపార్ట్మెంట్‌లోంచి, మా ఫ్లాట్ ఓనర్ లంజ, అదొక బజార్ లంజ. దాన్ని పోగు కోసి రోడ్డు మీద దింపాల లంజాలంటే అలాంటి లంజాలని. ఆ లంజా మా బ్రదర్స్ లంజా కొడుకులు, మా లేడీస్ లంజాలు అందరూ కలిసి చంద్రకాంతని రిమూవ్ చేసిర్రు. సరే ఆ అమ్మాయి కంటే బెటర్ అయిన అమ్మాయి వస్తుంది కదా అని చెప్పి నా గురించి ఆ అమ్మాయి మనసు మార్చడానికి నా హెల్ప్ తీసుకున్నాడు. నన్ను అన్ని రకాలుగా ప్రచారం చేసిండు ఫేక్గా. నన్ను కొద్దిగా ప్రచారం చేయడం, అన్ని రకాలుగా ప్రచారం చేసిండు. ఈ రోజుకి అండి నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు. ప్రణీత హరీష్ ఖాన్ అమ్మాయి ఉంటే వాళ్ళకి మ్యారేజ్లు చేసి నాకు ఇన్ఫామ్ చేసిండు కొద్దిగా విధవ. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడండి. నాకు మ్యారేజ్ నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా చూడండి. నాకు మ్యారేజ్ జరగని, నాకు ఎవ్వరి గురించి డైరెక్ట్ ఇన్ఫామ్ చేయట్లేదండి. నా స్కూల్ ఫ్రెండ్స్ అన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ అన్నారు, బయట బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నారు. ఇంతమంది ఉన్నా కూడా నాకు ఎవ్వరి గురించి, నాకు వచ్చిన పెళ్ళాం విషయంలో నాకు హెల్ప్ చేసినావు, ఇంత మనసు నేను కొజ్జాలా ప్రచారం చేసినావు, నాకు ఇంత హెల్ప్ చేసినావు, నాకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వ అని చెప్పి నాకు డైరెక్ట్గా ఎవరితో కూడా ఇన్ఫామ్ చేసి, అలా ఫ్రెండ్ చైతన్య కూడా మెసేజ్ చేసిన అండి ఆ అమ్మాయికి కూడా. ఆ అమ్మాయి నన్ను కొజ్జాలా ప్రచారం చేసింది అలా వైఫ్ మనసు. మరి అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు? ఇంత 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 సఫర్ అవుతున్నా డే అండ్ నైట్. నేను మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు 1.5 ఇయర్ నుంచి కొజ్జాల అంజోడుకులు అందరూ కలిసి. నాకు ఇంత సఫర్ అవుతున్నా, మరి ఇంత సఫర్ అవుతున్నాడు, మరి ఇన్ని వీడియోస్ పెడుతున్నాడు, మరి అలా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అంటే రెస్పాండ్ అవ్వట్లేదండి ఈ విషయం మీద. వాడు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, వాడి పిల్లలు నాశనం అవుతారు రేపు పొద్దున. వాడు అనుకుంటున్నాడు వాడి పిల్లలు, వాడి ఫ్యామిలీ నాశనం అవుతుంది. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చురా, నువ్వు నన్ను ఎంత సఫర్ చేస్తున్నావు, అంతకంటే ఎక్కువ అనుభవిస్తాడు దీన్ని. ఎంతకంటే ఎప్పుడు దేవుడు చూసుకుంటాడు. నేను చెప్తున్నా కదా, ఆ ఫ్లాట్ ఓనర్ లంజా, మిస్టర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజాలు, వీళ్ళందరూ కలిసి నాకు 1.5 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనివ్వలేదండి. మ్యారేజ్ జరగనిస్తలేరు. ఏ రోజుకి అండి మా రిలేటివ్స్ని, మా బ్రదర్స్ని కాంటాక్ట్ అవ్వను, ఇంటి ముందుకు రానివ్వరు. ఆ లంజా కొడుకులని, లంజాలని ఏ రోజుకి రానివ్వాలి. అలాంటి బజారు లంజాలను రానివ్వను నేను ఏ రోజుకి. అలాంటి వాళ్ళని ఏ రోజుకి రానివ్వను. చంద్రకాంత్ రెడ్డి కంటే అన్నిట్లో బెటర్ అయిన అమ్మాయిని నేను చూస్తున్నాను అండి. నేను ఎన్నోసార్లు అడిగిన, 1 మంత్ నుంచి అడిగిన, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారా అన్నారు. మరి అలా ఫొటోస్ డీటెయిల్స్ నాకు ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు ఇవ్వట్లేదు. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంది, నేను వర్క్ చేయట్లేదు, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు, నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు ఫిజికల్గా, మెంటల్గా. చూడండి, మన ఆఫీసర్లకి మన అమ్మని, మన అక్కని, చెల్లిని పూకుని గిఫ్ట్గా ఇచ్చిండు అనుకుంటా. అందుకనే వాడు ఇష్టం వచ్చినట్టు పని చేసుకోరని చెప్పి అట్లా చేస్తున్నాడు. 1.5 ఇయర్ అవుతుందండి. ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. వాడి పెళ్ళాం విషయంలో నేను హెల్ప్ చేసిన అండి. నన్ను హెల్ప్ చేస్తే నాకు తిరిగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటే, నాకు హరాస్మెంట్ చేస్తున్నాడు, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, నాకు మ్యారేజ్ జరగనివ్వకుండా చేస్తున్నాడు, బెటర్ అయిన అమ్మాయి రానివ్వకుండా చేస్తున్నాడు. డైరెక్ట్గా నేను ఎన్నోసార్లు అడిగిన నా స్కూల్ ఫ్రెండ్స్తోని, నా కాలేజ్ ఫ్రెండ్స్తోని, వాళ్ళు ఉన్నారా అన్నారు. వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ ఇస్తే నేను ఒక బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు జరగనిస్తలేడంటే, మ్యారేజ్ జరగనివ్వకుండా చేస్తున్నాడు. నేను ఇబ్బంది పడుతున్నా, ఇంత సఫర్ అవుతున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మెసేజ్ చేసిన, చైతన్య అనే అమ్మాయికి. మరి ఇట్లా వాళ్ళ వైఫ్ విషయంలో హెల్ప్ చేసిన, మరి నాకు మ్యారేజ్ జరగనీయకుండా ఎందుకు చేస్తున్నారు, నన్ను ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఎవరెవరు నన్ను ఎంతెంత ఇబ్బంది పెడుతారో, ఫ్యూచర్లో నాశనం అవుతారు, పిల్లల తరానికి కూడా దాకుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము హ్యాపీగా ఉంటాం అనుకో, వాళ్ళు ఎవ్వరూ హ్యాపీగా ఉండరు. నేను ఎంత సఫర్ చేస్తున్నారు, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారు. ఏ రోజుకండి మా రిలేటివ్స్ని ఇంటి గడప కూడా తొక్కనియను నేను అలాంటి లంజాలని. రావద్దని అంటారు, నాకు ఏ రోజు కూడా రావద్దు మా ఇంటికి. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసారు లంజా అందరూ కలిసి. నాకు 1.5 ఇయర్ బ్యాక్ నుంచి అండి లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసి, అలా ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉంటే వాళ్ళని కూడా చెడగొడుతున్నాడు అండి ఈ లంజా కొడుకు, కొజ్జా ఏదో. 1.5 ఇయర్ నుంచి ఇట్లా జరుగుతుంది కొజ్జా వాడుకో. అవి నమ్మనివి అక్కని, చెల్లెని పూకుని గిఫ్ట్గా ఇచ్చిండనుకో, వాళ్ళు డైలీ దెంగుతున్నారు అనుకుంటా వాడు ఆఫీసర్లు. అందుకనే వర్క్ని యూజ్ చేసుకొని, పర్సనల్ పనులకు వర్క్ని యూజ్ చేసుకొని అంటున్నారు. 1.5 ఇయర్ నుంచి ఇది జరుగుతుంది. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా కూడా ఫేక్గా ప్రచారం చేస్తాడు. 1.5 ఇయర్ నుంచి అండి మ్యారేజ్ జరగనిస్తలేడు, నాకు బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు. నా లైఫ్లో నేను డైలీ వీడియోలు పెడుతున్నా చూడండి, నేను ఎంత సఫర్ అవుతున్నా.
ఇట్లా 1.5 ఇయర్ నుంచి జరుగుతుందండి. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేడండి. ఇట్లా 1.5 ఇయర్ నుంచి చేస్తుండే ఇట్లా. నేను హెల్ప్ చేస్తే నన్ను సఫర్ చేస్తున్నాడు, నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు. ఏ రోజుకే అండి బెటర్ అయిన అమ్మాయి వస్తే నేను ప్రొసీడ్ అవుతా, లేదంటే సింగిల్గా ఉండిపోతాను లైఫ్లో. మరి ఏం చేయాలి చెప్పండి? ఇంత సఫర్ చేస్తున్నాడు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నా కాలేజ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటే వాళ్ళ లంజవడుకులు అందరూ కూడా నా మీద పైకి వచ్చిర్రు అండి. ఆ చంద్రకళ రెడ్డిని బ్రేక్ చేసి పైకి వచ్చిర్రు నా మీద. చూడండి ఇట్లా ఇంత చెత్త నా కొడుకులు ఉంటారు ఫ్రెండ్స్. లవ్ని బ్రేక్ చేసి పైకి వస్తారు ఎవడన్నా. ఈ లంజవడుకులు అంతా నా మీద పైకి వచ్చిర్రు. నాకు ఎవ్వరు కూడా నాకు డైరెక్ట్గా ఇట్లా ఉన్నారు, ఇట్లా మ్యారేజ్ చేసుకుని అని ఎవ్వరి గురించి నాకు ఇన్ఫామ్ చేయట్లేదు. వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ఇన్ఫామ్ చేసిండు వాడి. ఉన్నా కూడా వాళ్ళందరినీ చెడగొడుతున్నాడు కావాలని. నాకు బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేస్తున్నాడు నా లైఫ్లోకి. చూడండి, వాడికి హెల్ప్ చేస్తే వాడు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. 1.5 ఇయర్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అండి. వాడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టిర్రో, ఎంత హరాస్మెంట్ చేస్తున్నారో దేవుడు కంపల్సరీ చూసుకుంటాడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీస్ని. ఈ రోజు కాకున్నా కూడా అది జరుగుతుంది. అది ఏ రోజు అయినా నాశనం అవుతారు. నన్ను ఎంతెంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంతెంత మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారో, నా లైఫ్ని ఎంతెంత ఇబ్బంది పెడుతున్నారో అంతకంటే ఎక్కువ అనుభవిస్తాడు వాడు. అనుకుంటున్నాడు వాడు కానీ, మా బ్రదర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ప్రణీత కానీ, రిషిక కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, మా ఫ్లాట్ ఓనర్ లంజ కానీ కంపల్సరీ ఫ్యూచర్లో అనుభవిస్తారు. పిల్లల తరాన్ని తాకుతుంది అది.